మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను బీవీఆర్ అవును మిత్రులరా. టాలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో సినిమా షూటింగ్స్కు గ్యాప్ ఇచ్చి ఇక ప్రచారంలోనే పాల్గొన్న విషయం కూడా మనం చూసాం. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో అన్ని స్థానాల్లో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరిక మేరకు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో పవన్ సినిమాలకు దూరమై పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉంటారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నట్లు వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో షూటింగ్లో పాల్గొనబోతున్నారని టాక్ వస్తోంది. అయితే ఏ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నారంటే ఇప్పటికే హరిహర వీరమల్లు 50% షూటింగ్ పూర్తయినందున ముందుగా ఇందులో జాయిన్ అయ్యి కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం సమర్పణలో దయాకరావు నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ ఈ సినిమా దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో సూర్య ప్రొడక్షన్ అధినేత ఏఎం రత్నం కొడుకే మిగతా బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. దీంతో మూవీ థియేటర్స్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఇది ఎప్పుడు ఫినిష్ అయిపోతుందా, ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు వెళ్ళి చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ డిప్యూటీ సీఎం సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.